స్థితిలో ఉన్న మన బ్రతుకులను బట్టి చాలా దుఃఖపడుతూ ఉన్నాడు ప్రభు. చాలా వేదన చెందుతున్నాడు. వీరికి ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఎప్పుడు వీరు జ్ఞాపకం చేసుకుంటారు? ఎప్పుడు వీరు సరి చేసుకుంటారు? వీరు నేను ఎలాగ క్షమించాలి? నా ప్రియమైన వాళ్ళారా, అనేక మార్లు నేను డాక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు నా చుట్టూ ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే, మీరు అనారోగ్యంగా ఉన్నారమ్మా, రండి, మీకు ట్యాబ్లెట్లు ఇచ్చేస్తాను, మందులు ఇచ్చేస్తాను అని నేను చెప్పలేను కదా. వారు నన్ను అడగాలి. నాకు తలనొప్పి ఉంది, జ్వరం ఉంది, లేకపోతే కాలుపోటు ఉందని వారు నన్ను అడిగితేనే, నా దగ్గరకు వస్తేనే నేను ఇవ్వగలను, లేకపోతే నేను సహాయం చేయలేను. మన ప్రభు దగ్గరకు వచ్చి మన స్థితిగతులు ఒప్పుకుంటేనే, మన పాపపు స్థితిని ఒప్పుకుంటేనే, మన నిర్లక్ష్య బ్రతుకుని ఒప్పుకుంటేనే, మన ఖచ్చితమైన ఈ యొక్క ఏమాత్రం కూడా బాధ్యత లేని స్థితిని మనం గమనించి ఒప్పుకుంటేనే ప్రభు క్షమిస్తాడు. ఆలోచన చేద్దాము. సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతున్నాయి మన చుట్టూ దేశాల్లో. వాళ్ళు ఎలాగ అల్లాడిపోతూ జీవిస్తున్నారు, ఇంకా ప్రాణ భీతితోనే బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి, ఆ స్థితి నుంచి ప్రభు మనల్ని ఇంకా రానివ్వకుండా కాపాడుతూనే ఉన్నాడు కదా. అయితే భారతదేశానికి కూడా, పాకిస్తాన్కి కూడా యుద్ధం ఇప్పుడు తలపడింది. మన పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఆలోచన చేద్దాం. సరి చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైంది. అంత్యకాలము, అంత్యకాలము, అంత్యకాలమందు దురాశలతో బ్రతుకుతా ఉండుట అనేదే దౌర్భాగ్యమైన జీవితము. దురాశ, దేవుడిచ్చిన ఆహారము, దేవుడిచ్చిన వస్త్రధారణతో తృప్తి చెందక ఇంకా దురాశతో మనము పోగు చేసుకుంటూ ఉంటే ప్రభువుకి అది అయిష్టమైన కార్యం. అర్థం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలకు పూర్వమందే చెప్పారు ఏ విధంగా దేవుని యొక్క పరిచర్య చేయాలి, ఎక్కడికి వెళ్ళి దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి, ఏ విధంగా వారు సిద్ధపడి వెళ్ళాలి అనే సంగతిని ముందుగానే బయలుపరిచి ఉన్నారు. ఆ విధంగా అపోస్తలు జాగ్రత్తగా విని దేవుని యొక్క చిత్తమును వారి జీవితంలో నెరవేర్చిన భక్తులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజున సరి చేసుకుందాము. అంత్యకాలంలో ఉన్నాము. అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మన బ్రతుకులో ప్రభు సన్నిధిలో సాగిలపడుతూ సహాయం కొరకాయి మనల్ని మనము సిద్ధపడుతూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.